अस्सलामुअलैकुम आदाब, मैं हूं खज़र याफ़ई और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। तेलंगाना के मसाइल पर सवाल करने में आगे रहने वाले रेवंत रेड्डी ने कहा कि तेलंगाना सोनिया गांधी की देन है। कंदी श्रीनिवास रेड्डी की खिदमात बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आदिलाबाद के सहाफ़ियों ने रोज़नामा सियासत के मैनेजिंग एडिटर ज़हीर उद्दीन अली ख़ान को पेश किया खिराज अक़ीदत। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी ने कहा कि वो तेलंगाना के मसाइल पर सवाल करने में आगे हैं। रेवंत रेड्डी ने इल्ज़ाम लगाया कि जब चंद्रशेखर राव चंद्रबाबू नायडू के साथ थे तो उन्होंने तेलंगाना के मफादात को नुकसान पहुँचाने के लिए 610 GO पर काम किया। इन्होंने KCR पर गद्दार का इल्ज़ाम लगाते हुए कहा कि KCR ने 1996 में असम्बली में 610 GO और जोनल सिस्टम को ख़त्म करने की बात की थी। रेवंत रेड्डी ने कहा कि KTR को 1996 में बतौर वज़ीर के KCR के कहे गए अल्फाज को सुनना चाहिए। रेवंत रेड्डी ने याद दिलाया कि KCR ने 13 जून 2014 को कानून साज असम्बली में कहा था कि तेलंगाना सिर्फ सोनिया गांधी की वजह से हकीकत बना है। ఒకవేళ తెలంగాణ గురించి నేను శాసనసభలో కాంగ్రెస్ నేరం చేసింది ఘోరం చేసిందని ఒకవేళ నేను చెప్పుంటే నేను మాట్లాడిన రికార్డు నువ్వే ప్రస్తావిస్తే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే కదా। ఇవాళ నేను తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదని మీరు ఎట్లా చెప్తారు? మీ పార్టీ నడుపుకోవడానికి ఇంధనం సమకూర్చిందే మేము కదా। మాలాకటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా। కేకే మహేందర్ రెడ్డిని అడిగితే చెప్పడా? ఇన్నయ్యని అడిగితే చెప్పడా? దేశిని చిన్నమల్లే చనిపోయిండు, సిరిసిల్ల పాపారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీకి వస్తే నువ్వు ద్రోహం చేసి సంపేసి ఆ పాపం దగిలో పెట్టుకుంటావు। ఇవాళ నీ కొడుక సిరిసిల్ల సీటు గుంజుకున్నావు। రావుల రవీంద్రనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీ పార్టీలోకి వస్తే ఎంత ద్రోహం చేసినావు, అప్పుడే చరిత్ర మర్చిపోయినావా? విజయశాంతి నిన్ను నమ్మి పార్టీ విలీనం చేస్తే నాకు దేవుడిచ్చిన 10వ చెల్లో 11వ చెల్లో అని చెప్పిండు। యజ్ఞం చేస్తే నాకు దేవుడు ఇంకో సోదరుని ఇచ్చిండని తెలంగాణ భవన్లో నువ్వే కదా చెప్పింది। దుర్మార్గుడా, ఆడపిల్లని కూడా మోసనం చేసినావు కదా విజయశాంతి గారిని। ఆలే నరేంద్ర అంటేనే టైగర్ నరేంద్ర అని ఆ రోజు దేశమంతా పేరుండే। నిన్ను నమ్మి నీ ఎంబడి వచ్చినందుకు మోసం చేసి సంపుతివి కదా ఆలే నరేంద్రను। ఈ పాపం అప్పుడే నువ్వు మర్చిపోయినావా? మేము అట్లా ఎవరిని చేయలేదే। నేను చంద్రబాబు నాయుడుతో నువ్వు ఉన్నా తెలంగాణ కోసం నికార్సుగా కొట్లాడినే నిలబడ్డా। తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణకు అనుకూలంగా లేఖిపించిన నేను చంద్రబాబు నాయుడుని 2 రాష్ట్రాలు చేయండి, సామరస్యంగా చేయండి అని చెప్పించిన నేను। నీలాక తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి 610 జీవోను రద్దు చేయండి, తెలంగాణ వద్దే వద్దన్న దద్దమ్మా నువ్వు కాంగ్రెస్తో చేరి పొత్తు పెట్టుకొని 26 మంది ఎమ్మెల్యేలు గెలిచి కేంద్రంలో 2 మంత్రులు తీసుకొని 1/2 డజను రాష్ట్రంలో మంత్రులు తీసుకొని నీ పార్టీ బతికే కాంగ్రెస్ దయ కదా। 2004లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోతే షిప్పు ఉంటుండే నీ చేతిలో। నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ దగ్గరను షిప్ప పట్టుకొని తండ్రి కొడుకులు వరుసగా కుటుంబం అంతా మెట్ల మీద శుక్రవారం నాడు నాంపల్లి దర్గా, శనివారం నాడు బిర్లా టెంపుల్, ఆదివారం నాడు మెదక్ల చర్చ్ ఉంది కదా, చర్చ్ కాడ మెట్ల మీద కూర్చొని వరుసగా నువ్వు నీ కుటుంబం సిప్ప పట్టుకొని బిచ్చం ఎత్తుకునేటోళ్ళు। कांग्रेस के रियासती कायद कंदी श्रीनिवास रेड्डी अपनी सियासी व समाजी सरगर्मियों के सबब अवामी मकबूलियत हासिल कर रहे हैं। कंदी श्रीनिवास रेड्डी की जानिब से दीगर खिदमात के अलावा प्रजा सेवा भवन में ज़रूरतमंदों और मुसाफिरों को खाना खिलाने का सिलसिला जारी है। इस कायम से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा हासिल करते हुए उन्हें दुआओं से नवाज रहे हैं।
रोज़नामा सियासत के मैनेजिंग एडिटर ज़हीरुद्दीन अली ख़ान के अचानक इंतकाल पर आदिलाबाद के मुख्तलिफ़ अखबारात व चैनल से वाबस्ता सहाफ़ियों ने गहरे रंज व गम का इजहार करते हुए उनकी वफ़ात को उर्दू सहाफ़त में एक बड़ा खला करार दिया। इस सिलसिले में शहर मुस्तक़र आदिलाबाद के R&B गेस्ट हाउस में एक इजलास मुनक़्क़िद किया गया। इस मौके पर मरहूम ज़हीर अली की तस्वीर पर गुलहाए अक़ीदत निछावर करते हुए ख़िराज अक़ीदत पेश किया। इस मौके पर आदिलाबाद के सियासत अखबार के सीनियर सहाफ़ी व बुज़ुर्ग शख्सियत जनाब महबूब ख़ान ने मीडिया से बात करते हुए मरहूम की खिदमत और कारकर्दगी पर रोशनी डाली और कहा कि मरहूम हमदर्द इंसान थे और एक होनहार सहाफ़ी भी थे। इस मौके पर सहाफ़ियों की एक बड़ी तादाद मौजूद थी। दादा दादा ज़हीरुद्दीन साहब के इंतकाल पर उर्दू सहाफ़त में एक बहुत बड़ा गम की लहर चल रही है। ज़हीरुद्दीन साहब तकरीबन 35 साल से सियासत में MD के तौर पर काम करते थे और उनकी बहुत सारी खिदमत है कौम के लिए। ख़ास तौर से इनके खिदमत में एक तो दू बदू शादियों का प्रोग्राम है जिसमें शादियों के रिश्ते जमाने का प्रोग्राम करते थे। मुफ्त तरीक़े पे रिश्ते जमते थे और हज़ारों लड़के लड़कियों की शादियाँ तय हुई और शादियाँ हुई। और इसके अलावा दूसरा इनका एक कारनामा है वो लावारिस लाशों की तदफीन। लावारिस जो भी मरता था हैदराबाद में या किसी और मुकाम पर तो सियासत के ज़रिए उसके आखिरी रसूमात अंजाम दिए जाते थे। इसके ऐसे बहुत सारे कारनामे ने ज़हीरुद्दीन अली ख़ान साहब के। माहौल के मफाद में एक नौजवान ने मुहिम जोई का सफ़र शुरू किया। माहौल की हिफाजत और हिंदुस्तान को आलूदगी से पाक मुल्क बनाने की ख्वाहिश के साथ कश्मीर से कन्याकुमारी तक पद यात्रा कर रहा है। वो भारत बचाओ का नारा लगाकर लोगों में जोश भर रहा है। मध्य प्रदेश के ज़राअत के तालिब इल्म दिलीप यादव इस सफ़र पर आदिलाबाद ज़िला पहुँचे। इन्होंने कहा कि इन्होंने हिंदुस्तान में बढ़ती हुई आलूदगी और बदउनवानी को ख़त्म करने के लिए ये सफ़र शुरू किया है और वो माशरे की फलाह व बहबूद के लिए लोगों में बेदारी लाकर आगे बढ़ रहे हैं। जय हिंद। मेरा नाम दिलीप यादव है। मैं मध्य प्रदेश के गुना ज़िले के हापाखेड़ी ग्राम का रहने वाला हूँ। मैं पढ़ाई में BSc एग्रीकल्चर में अध्ययन और मैं अपनी भारत बचाओ पद यात्रा कन्याकुमारी से कश्मीर तक कर रहा हूँ, जिसके अंतर्गत रास्ते में मिलने वाले हर प्रत्येक भारतीय नागरिक से मैं अनुरोध करता हूँ कि इस देश में बढ़ रहे प्रदूषण और भ्रष्टाचार, इन दोनों से लड़ने के लिए तैयार रहें, क्योंकि ये दोनों अपने देश का बहुत भयानक खतरा बन रहे हैं और देश में गरीबी और बीमारी जैसी समस्याएं पैदा कर रहे हैं। मेरी इस यात्रा का लक्ष्य है प्रदूषण मुक्त भारत और भ्रष्टाचार मुक्त भारत। इसीलिए मैं आप सभी भारतवासियों से अनुरोध करता हूं कि इस देश को सुरक्षित भविष्य के लिए प्रदूषण और भ्रष्टाचार से लड़ें और इस देश को सुखी और समृद्ध बनाएं। जय हिंद, वंदे मातरम। हीरासुगा जागृति समिति के ज़िला सदर सेडम रामकिशन ने हीरासुगा जागृति समिति के ज़ेर एहतमाम इस माह की 9 तारीख को RTC बस स्टैंड पर आलमी यौम आदिवासी मनाया जा रहा है। आदिवासियों और तमाम तबक़ात के लोगों से आलमी यौम आदिवासी को कामयाब बनाने की अपील की। इन्होंने कायदीन के हमरा प्रेस क्लब में मुनक़्क़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर इन्होंने कहा कि बहुत से इनकलाबियों ने मुल्क की आज़ादी की मसावत और ग़ुलामी के तौक़ से आज़ादी के लिए जद्दोजहद की। उनकी क़ुरबानियों और जद्दोजहद की याद में जमहूरियत पसंदों, दानिश्वरों, कबाइलियों और ज़िंदगी के तमाम शोबों से ताल्लुक़ रखने वाले लोगों से RTC बस स्टैंड पर हीरासुगा जागृति समिति के ज़ेर एहतमाम मुनक़्क़िद होने वाले आलमी आदिवासी डे फेस्टिवल में शिरकत की अपील की। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9 ఆగస్టు రేపు 11 గంటలకు
బస్టాండ్ పక్కకున్న ఇరసుక జాగృతి సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆదివాసులు మరియు మేధావులు, యువతలు, ఉద్యోగులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల నాయకులు మరియు ప్రతి రాజకీయ పార్టీలు అందరు అర్హులే. కావున దేశ చరిత్రల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే దేశాన్ని గడగడ ఆడించిన క్రాంతి వీరులు ఈ దేశం కొరకు వేల మంది పోరాటం చేసి అసలు బాసిన ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం దేశ చరిత్రల దేశంలో అందరికీ స్వతంత్రం 10వ తారీఖు రోజున వచ్చింది. కానీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దేశంలో నివసిస్తున్న 10 కోట్ల ఆదివాసీల ఆశీర్వాదంతోటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున చేయాలని మేము పిలుపునిస్తున్నాం. तेलंगाना यूनाइटेड मेडिकल हेल्थ एम्प्लॉयज़ यूनियन ने MPHA के ओहदों पर भर्ती और ANM को रेगुलाइज करने के लिए रियासती हुकूमत के जारी करदा हालिया नोटिफिकेशन को मनसूख करने का मुतालबा करते हुए अदलाबाद कलेक्ट्रेट के सामने धरना देते हुए एहतजाज मुनज़्ज़म किया। ज़िला चीफ सेक्रेटरी S नवीन कुमार ने कहा कि रियासती हुकूमत 1520 जायदादों को भरने के लिए इम्तिहान मुनक़िद करने और इंतखाब करने जा रही है, जिसकी वजह से कॉन्ट्रैक्ट मुलाजमीन को भी इम्तिहान देना पड़ रहा है और ये सूरत हाल है कि मेरिट होने पर ही उनका इंतखाब किया जाएगा। इन्होंने कहा कि ये तमाम लोग गुज़िश्ता 20 सालों से काम कर रहे हैं, उनसे दोबारा इम्तिहान लिखवाना मुनासिब नहीं। तजुर्बे की बुनियाद पर खाली जायदादों को रेगुलाइज करने का इन्होंने मुतालबा किया। ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి మా యొక్క నమస్కారాలు. ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. సెకండ్ ఏఎన్ఎం పోస్టులుగా రెగ్యులర్ చేసి మా సెకండ్ ఏఎన్ఎం అందరికీ అదే స్థలాలలో యథావిధంగా రెగ్యులర్ చేయాలి. సాలరీ పెంచడం వద్దు, రెగ్యులర్ ముద్దు. ఏ స్థలంలో అయితే ఫిక్స్ సాలరీ విధానం రద్దు చేయాలి, సీనాటి ప్రకారం ఇవ్వాలి. సెకండ్ ఏఎన్తో ముఖ్యమంత్రి సార్ మీడియా ముఖంగా చర్చలు జరిపే వరకు సమ్మెను కొనసాగిస్తాం. సెకండ్ ఏఎన్లందరినీ రెగ్యులర్ చేయకుండా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి నోటిఫికేషన్లో మీరు రాత పరీక్ష రాసి మీరు ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి సందర్భం ఉంది. మేము 20 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నప్పుడు కరోనా టైంలో కావచ్చు, ఇతరత్ర సీజనల్ సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏది ఉన్నా కూడా రెండో ఏఎన్ఎంలు పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వివిధ రూపాల్లో వారి సర్వీస్ అనేది అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ని రద్దు చేసి సెకండ్ ఏఎన్ఎంలందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇదే మా యొక్క సమస్యను రెగ్యులర్ చేయకపోతే ఈ ఆగస్టు 15 నుంచి చేసే సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెను उधृतम చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. आयुर्वेदिक डॉक्टर S वानी ने कहा कि मौसमी बीमारियों से बचने के लिए मुनासिब एहतियात करनी चाहिए और ज़ाती हिफ्ज़ान सेहत के साथ साथ माहौल को भी साफ़ रखना चाहिए। मानसून के पस मंज़र में अदलाबाद शहर मुस्तक़र के ब्राह्मणवाड़ा बुज्जवार मंदिर में रिम्स महकमा आयुष के ज़ेर एहतमाम एक तिब्बी कैम्प का इनेक़ाद अमल में लाया गया। मकामी काउंसलर मधु जायसवाल ने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए तिब्बी कैम्प का इफ्तिताह अंजाम दिया। डॉक्टरों ने मरीज़ों का मुआयना किया और टेस्ट करवाए और मुफ्त अद्वियात तकसीम की। सेहत से मुताल्लिक़ एहतियाती तदाबीर बतलाई गई। इस मौके पर काउंसलर ने कहा कि आयुर्वेदिक दवा बहुत कदीम दवा है और इन दवाइयों के कोई मुज़िर असरात नहीं होते। इन्होंने तमाम लोगों से गुजारिश की कि इस कैम्प से फ़ायदा उठाएं, जो कि कॉलोनी वालों के सेहत को मद्देनज़र रखते हुए लगाया गया है। इस प्रोग्राम में लाला मुन्ना कॉलोनी के रिहायशी की कसीर तादाद के अलावा तिब्बी अमला मौजूद था। डिपार्टमेंट तरफुन कमिश्नर इन्स्ट्रक्षन्स प्रकारम आरडीडी गारी आध्वर्यंलो वारी इन्स्ट्रक्षन्स आधारानुसाరం మాన్సూన్ క్యాంప్ అనేది నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈరోజు బ్రాహ్మణవాడలో నిర్వహించబడుతుంది. దీనిలో ఈ వర్షాకాలంలో వచ్చిన సీజన్ వ్యాధుల గురించి అవగాహన మరియు తీసుకోవాల్సిన పరిశుభ్రతలు దానికి తగ్గట్టుగా ఔషధాలు ఇవ్వడము ఈరోజు ఇక్కడ కౌన్సిలర్ గారి परमिशन तो नहीं इंटरेस्ट तो नहीं इकड़ा। आज हमारे वार्ड नंबर 46 में और कल फ्री आयुर्वेदिक चिकित्सा कैंप लगा हुआ है, जिसका नेतृत्व डॉक्टर वानी मैडम कर रहे हैं। आयुर्वेदिक चिकित्सा ये बहुत प्राचीन पद्धति है, इसके द्वारा हम बीमारियों को जड़ से मिटाया जा सकता है। आयुर्वेदिक ट्रीटमेंट एक ऐसा ट्रीटमेंट है जो बहुत ही प्राचीन काल से चला आ रहा है और इस दवाई को खाने से कुछ नुकसान नहीं होता है और ये पूरी जड़ी बूटी से बनी हुई होती है। मैं चाहती हूँ कि मेरे वार्ड के सभी लोग ये आयुर्वेदिक चिकित्सा का लाभ लें
और जल्द से जल्द यहाँ के ट्रीटमेंट कराएं। खबरनामे के इख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। तेलंगाना के मसाइल पर सवाल करने में आगे रहने वाले रेवंत रेड्डी ने कहा कि तेलंगाना सोनिया गांधी की देन है। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। आदिलाबाद के सहाफ़ियों ने रोज़नामा सियासत के मैनेजिंग एडिटर ज़हीर उद्दीन अली ख़ान को पेश किया खिराज अक़ीदत। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।